మీకు తృప్తి కలిగింపని దానిపై మీ వేతనమును ఖర్చు చేయనేలా మీరు నా మాట వినుడు. మీకు మంచి భోజనము లభించును, మీరు శ్రేష్టమైన అన్నమును భుజింతురు. నా మాట విని నా చెంతకు రండు, నా పలుకులు ఆలింపుడు, మీరు జీవము పడేదురు. నేను మీతో శాశ్వతమైన నిబంధనమును చేసుకొందును. దావీదుకు వాగ్దానము చేసిన దీవెనలు మీకిత్తును. నేను అతనిని జాతులకు నాయకునిగా అధికారినిగా నియమించి తిని, అతని ద్వారా వారికి నా శక్తి చూపించి తిని. మీకిది వరకు తెలియని జాతులను మీరు ఇప్పుడు పిలుతురు. మిమ్మెరుగని ప్రజలు మీలో చేరుటకు పరిగెత్తుకొని వత్తురు. మీ ప్రభువును దేవుడను ఇజ్రాయేలు పవిత్ర దేవుడునకు నేను ఈ కార్యము చేయుదును. నేను మీకు కీర్తి అబ్బునట్లు చేయుదును. ప్రభువు దొరుకునప్పుడే ఆయనను సమీపింపుడు. ఆయన చేరువలో ఉన్నప్పుడే ఆయనకు ప్రార్థన చేయుడు. దుర్మార్గులు తమ మార్గము విడనాడుదురుగాక, తమ ఆలోచనలను మార్చుకొందురుగాక. వారు ప్రభువు వద్దకు మరలి వచ్చినచో ఆయన వారి మీద దయచూపును. మన దేవుడు వారిని మిక్కుటముగా మన్నించును. నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు అని ప్రభువు పలుకుచున్నాడు. ఆకాశము భూమికెంత ఎత్తుగా ఉండునో మీ మార్గములకు మీ ఆలోచనలకు నా మార్గములు నా ఆలోచనలు అంత ఉన్నతముగా ఉండును. వాన మంచు ఆకాశము నుండి దిగివచ్చి అతటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలిపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక